కుసంస్కారులకి స్వీట్ తినిపించాడు అని సార్. ఐ థింక్ సో ఇతను ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నట్టున్నాడు. ఆయన మాలేపాటి భాస్కర్ రెడ్డి ఎవరు అతని పేరు నాకు కూడా అంత ఐడియా లేదు. రీసెంట్ గా స్టేట్స్ నుంచి వచ్చాడు, అరెస్ట్ అయ్యాడు. ఇతను అరెస్ట్ చేసినట్టున్నారు. ఇతన్ని ఎంత సంస్కారమైన భాష మాట్లాడాడంటే సార్, ఆయన వీడియోస్ మొత్తం వింటే ఎవరికైనా హై బీపీ పెరుగుతుంది అనమాట. ఇప్పటికీ ఉంటాయి, సోషల్ మీడియాలో రన్ అవుతుంటాయి వీడియోస్. మా కాడ కూతుర్లను మాట్లాడాల్సిన భాష కాదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యూకేలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా సెల్ఫీలు దిగుతారు, వాటేసుకుంటారు. వీళ్ళందరినీ నడిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి. ఈ మధ్య కనపట్లేదు, పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు మనకు తెలియదు, కానీ మాయమైపోయాడు. ఇటువంటి వాళ్ళు కుసంస్కారాలు అందరినీ సోషల్ మీడియాలో పెట్టి పెంచి పోషించినోడు ఎవడయా అంటే అతను. ఈ రోజు ఈ భాస్కర్ రెడ్డి లాంటి వాడు జీవితం ఎందుకు నాశనం అయిపోయింది అంటే కారణం అతను. ఈ రోజు అక్కడ శేఖర్ గారు రిప్ గీతాంజలి అని ఒక పోస్టర్ చూపిస్తున్నాడు సార్. మీరు చూపించిన దానికి ఆయనే సమాధానం చెప్తారు. వినండి, మీరు చూపించిన దానికి ఆయన మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు, చాలా అంశాలు మీరు మాట్లాడారు. వెయిట్ టైం వేస్ట్ చేయొద్దు. సరే, ఆయన చూపిస్తున్నా, ఆయన చెప్తాడు కదా. మీరు ఇలా పెట్టిన వెంటనే అతనే చెప్తున్నాడు, ఎందుకు క్రాస్ టాక్ చేయడం? సరే, ఓకే. అరే వెయిట్ అండి, మీరు మాట్లాడిన సేపు ఆయన మాట్లాడలేదు. క్రాస్ టాక్ కరెక్ట్ కాదు. వెయిట్ సరే, మీరు ఆయన మాట్లాడినవ్వండి. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ మీరు మాట్లాడినంతసేపు ఒక్క మాట మాట్లాడలేదు. మీరు ఎన్ని చెప్పినా సరే సైలెంట్ గా మీరు వినండి. అది దగ్గర మెయింటైన్ చేయండి. ఆయన వెంటనే మాట్లాడాడు, అది చూపించిన వెంటనే తను రెస్పాండ్ అయ్యాడు. మాట్లాడాడు. మీరు క్రాస్ టాక్ చేయొద్దు. అది వర్మ గారు, అరే వెయిట్ అండి, అది మాట్లాడండి. వర్మ గారు, ఆలోచన లేనోడికి, విషయ పరిజ్ఞానం లేనోడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. రిప్పు గీతాంజలి అని ఒక పోస్టర్ చూపించాడు పెద్ద మనిషి. విను శేఖర్, ఇంకా విను, ఇంకా చాలు, ఇంకా విను. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ క్రాస్ టాక్ చేయొద్దు. మీరు క్రాస్ టాక్ చేయొద్దు. శేఖర్ మీరు ఎన్ని మాట్లాడలేదు ఒక్కరు కూడా. టైం వేస్ట్ చేయొద్దు. ఎలా చేయండి. నేను వెయిట్ వినండి. వర్మ గారు, సింగిల్ ఫేవ్ ఇవ్వండి. వర్మ గారు, శేఖర్ కి నచ్చితే కూర్చోమని, లేకపోతే బంద్ చేసి మాట్లాడండి. ఒకసారి వినవా? సింగిల్ ఫేవ్ ఇవ్వండి, మాట్లాడండి. వర్మ గారు, ఆయన రిప్ గీతాంజలి అని ఒక పోస్టర్ చూపించాడు ఒక ఆడపడుచు గురించి.